హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా మనం ఎప్పుడైనా కూడా కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి ఈ విధంగా గడపల దగ్గర దీపం పెట్టుకుంటాము కదా. అందులో మనకు సంవత్సరంలో అత్యంత పవిత్రమైన మాసం అంటే కార్తీక మాసంగానే చెప్పుకుంటాం కదండి. కాబట్టి కార్తీక మాసంలో మనము రోజు చేసేటటువంటి పూజలు ప్రతిరోజు ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇలాగా అంటే మనకు మెయిన్ ఏంటంటే చలి పెడుతూ ఉంటుంది. ఈ విధంగా దీపాలు వెలిగించటము చాలా మనకు మనసు ప్రశాంతంగా ఉంటుందండి. కాబట్టి మనకు ఒకవేళ చేత కాదు చలిలో చల్లనీళ్ళు పోసుకోలేము అని అనుకునే వాళ్ళు కొంచెం గోరువెచ్చని నీళ్ళైనా పోసుకోవచ్చు. లేకపోతే అది కూడా చెయ్యలేము, మేము ఉదయమే లేవలేము అని అనుకునే వాళ్ళు పవిత్రమైనటువంటి రోజులు ఉన్నాయి కదా. సోమవారం అయితేనేమి, ఏకాదశి, ద్వాదశి, అలాగే పౌర్ణమి, చిలక ద్వాదశి, ఇలాగా ఏదో ఒక రోజు పవిత్రమైనటువంటి రోజులలోనైనా కూడా తెల్లవారుజామునే లేచి ఈ విధంగా స్నానం చేసి పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. అలాగే ఇంకా ఈ రోజైతే మా చెట్లకు పూసినటువంటి పూలతో ఇలాగా అలంకరించుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇంకా ఈ కార్తీక మాసం అంతా రోజు హారతి ఇచ్చేటప్పుడు మాత్రము 108 ఒత్తులు పెట్టేసి ఇలాగా హారతి ఇచ్చేసాను. చూసారా ఎంత చక్కగా అలంకరించుకున్నాను కదా. మెయిన్గా ఈ మాసంలో ఏ పూజ చేసినా అది దేవుడికి నేరుగా చేరుతుందని మన నమ్మకం అండి. కాబట్టి తప్పకుండా కార్తీక మాసంలో ఇలాగ పూజలు చేసేసుకోండి. ఇంకా ఆ తర్వాత మొన్న ధూప్ స్టిక్స్ చూపించాను చూడండి పూలతో. ఆ ధూప్ స్టిక్స్ బాగా ఎండిన తర్వాత మనం ఇలాగ వెలిగిస్తే మంచిగా సువాసన కానీ, మంచిగా వెలగటం కానీ, అలాగే పొగ కానీ చాలా బాగా వస్తాయి అన్నమాట. సో పచ్చిగా ఉన్నప్పుడు వెలిగించినప్పుడు మనకైతే పొగ అనేది రాదండి. ఇంకా ఇప్పుడైతే పూజ అయిపోయిన తర్వాత ధూపం ఇలాగా వేస్తూ ఉన్నాను. మనము ధూపం వేసేటప్పుడు కంపల్సరిగా వాకిన్లు కానీ, కిటికీలు కానీ మొత్తం తెరుచుకోవాలి. ధూపం వేయటం వల్ల మనకేంటంటే గాన నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వస్తాదనే ఉద్దేశంతో మనం ధూపం వేసేసుకుంటాము. ఇంకా మా వారు అక్కడ కార్తీక మాసం బుక్ చదివేసి రెడీగా కూర్చున్నారండి. అలాగే అత్తయ్య గారు కూడా కూర్చున్నారనమాట. సో అత్తయ్య లేవంగానే ధ్యానం చేసుకున్న తర్వాత ఒత్తులు చేస్తూ ఉంటారు. ఇంకా ఇప్పుడైతే అత్తయ్యకి కాఫీ ఇచ్చేస్తూ ఉన్నాను. మెయిన్గా ఇవాల్టి వీడియోలో ఏంటంటే గాన మనము పిండి ప్రమిదలు చేసుకున్నప్పుడు చుట్టూరు క్రాక్స్ రాకుండా ఎలా చేసుకోవాలి, అలాగే నేను ఏ విధంగా గుడికి వెళ్ళేటప్పుడు ఎలా తీసుకొని వెళ్తాను, అలాగే మా పూజ గదిని నేను ఎలా అలంకరించుకున్నాను, సింపుల్గా ఎవరైనా కూడా మన ఇంట్లో పూజ చేసేటట్లుగా ఉండేటట్లుగా ఏ విధంగా అమర్చుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనము పిండి ప్రమిదలను చేసుకోవటానికి ఒక మిక్సీ జార్ని తీసేసుకొని వాటిలో ఒక 3 కప్పుల బియ్య పిండిని వేసేసుకొని అలాగే వాటితో పాటుగా కొంచెం బెల్లము అలాగే పాలు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టేశాను. కావాలి అనుకుంటే మీరు ఆవు నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. ఈ విధంగా 3 బాగా కలిసేలాగా ఇలాగ కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు మనకు తగ్గట్టుగా నీళ్లు పోసేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. పూర్తి లూజ్గా లేకుండా పూర్తి గట్టిగా లేకుండా ఇలాగ కలుపుకోవాలన్నమాట. నేను పిండి కలిపేటప్పుడే మీకు కన్సిస్టెన్సీ అనేది కనబడుతుంది చూడండి. ఇలాగ కలుపుకోవాలి. ఈ విధంగా మనము పిండి ప్రమిదలను చేయటం వల్ల క్రాక్స్ అనేది రావండి, అంత చక్కగా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడైతే మనకు మామూలుగా గుడికి వెళ్ళాలి కదా, కాబట్టి కాస్త ఎక్కువగానే కలుపుకున్నాను. ఫస్ట్ అయితే మీకు ఒక ప్రమిద మాత్రమే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని మనము బొటనవేలు సహాయంతో ఇలాగ గుంతలాగా అనేసి చుట్టూరు ఇలాగ అంటే సరిపోతుందన్నమాట. మామూలుగా చాలా మంది కార్తీక మాసంలోనే కాదండి, శనివారం రోజు కూడా ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిదలు చేస్తూ ఉంటారు కదా, అలాగైనా కూడా ఇలాగ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా పిండి ప్రమిద. ఇలాగనే మనం అన్ని చాలా ఎక్కువగా చేసేసుకొని తీసుకొని వెళ్ళి మనం గుడిలోనైనా కూడా పిండి ప్రమిదలలో దీపాలు వెలిగించుకోవచ్చు. అయితే నేను పిండి మాత్రం సపరేట్గా పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఒక ప్రమిద మాత్రమే చేసేసుకొని ఇలాగ కింద మట్టి ప్రమిద పెట్టేసి ఇలాగ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఇలాగ పోసేసి ఆ తర్వాత మనము ఈ విధంగా ఒత్తులు పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత పసుపు కుంకుమ ఇలాగ అలంకరించుకుంటున్నాను. మనము మెయిన్గా కార్తీక మాసంలో ఇలాగా తులసి కోట వద్ద కానీ లేదా ఉసిరి చెట్టు వద్ద కానీ దీపాలు వెలిగిస్తే చాలా అంటే చాలా మంచిదండి. కాబట్టి ఈ విధంగా పిండి ప్రమిదలలో దీపాలు ఈ విధంగా ఇలాగ వెలిగించాను. ఇంకా ఆ తర్వాత మనము గుడికి వెళ్ళేటప్పుడు ఏవేవి తీసుకొని వెళ్ళాలి, ఎలా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక చిన్న బాక్స్ తీసుకున్నానండి. వీటిలో ఒక బాక్స్లో వచ్చేసి పసుపు వేసేసాను. అలాగే ఇంకొక బాక్స్లో వచ్చేసి కుంకుమ వేస్తూ ఉన్నాను.
అలాగే ఇంకొక బాక్స్లో వచ్చేసి అక్షింతలండి. అక్షింతలలో ఎప్పుడైనా కూడా నీళ్లు వేయకుండా ఓన్లీ ఆవు నెయ్యి, పసుపు మాత్రమే వేసేసి కలుపుకొని ఇలాగ పోసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనము కర్పూరము, అలాగే వక్కలు, వాటితో పాటుగా మనము పిండి ప్రమిదలు రౌండ్‌గా కుదరాలి అంటే మన దగ్గర మామూలుగా గమ్ బాటిల్ ఉంటుంది కదా! వాటి మీద ఉన్నటువంటి క్యాప్‌ను ఇలాగ పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనము అన్ని చోట్ల మనకు మామూలుగా ప్రసాదంగా అరటిపండ్లో ఏవో ఒకటి పెడుతూ ఉంటాం కదా! అన్ని చోట్ల పెట్టలేము. కాబట్టి నేను కొంచెంగా డ్రై ఫ్రూట్స్ ఇలాగ పై క్యాప్‌లో పెట్టేసుకొని ఈ విధంగా మూత పెట్టేశాను. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు చేసినటువంటి వీడియో అండి. ఇంకా ఇప్పుడు ఒక బాక్స్ తీసేసుకొని ఈ విధంగా ఒత్తుల కట్టలు మామూలుగా నేను నెయ్యిలో డిప్ చేసేసి ఎలా చేసుకోవాలి అనేది ఒక వీడియో చేసి పెట్టాను కదా! కాబట్టి అలాగనే మొత్తం ఒత్తుల కట్టలన్నింటినీ ఇలాగ పెట్టేసుకున్నాను. మెయిన్‌గా కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగిస్తాము కాబట్టి మనం ఎంతమంది పోతున్నామో అన్ని కట్టలు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఆ తర్వాత మనము బియ్యపిండి మనము చేతితో ముగ్గు వేసేటట్టు వీలుగా ఉండేటట్టు ఒక బాక్స్ తీసేసుకొని వాటిలో బియ్యపిండి వేసేసాను. ఇంకా ఆ తర్వాత ఒక బాక్స్‌లో వచ్చేసి బియ్యం వేసుకున్నానండి. ఇంకా ఇప్పుడు మామూలుగా తమలపాకుల మీద ప్రమిదలు పెట్టి దీపం వెలిగించుకుంటాం కదా! అలాగే తాంబూలం పెడతాం కాబట్టి కాస్త ఎక్కువగానే తమలపాకులు తీసుకున్నాను. ఇంకా ప్రసాదంగా పెట్టడానికి అరటి పండ్లు, అలాగే ఉసిరికాయల మీద దీపం వెలిగించడానికి ఉసిరికాయలు, అలాగే మనము మామూలుగా అగరబత్తీలు ఇలాగా పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత టెంకాయ, అలాగే కొత్తవి ప్రమిదలు ఉంటే కూడా తీసుకొని వెళ్ళాలి. అలాగే పూలు, వాటితో పాటుగా మనము ఒక ప్లేటు, అలాగే మనము గుడిలో పూజ అంతా అయిపోయిన తర్వాత అర్చన కానీ, అలాగే దీపదానం కానీ అలాగ చేస్తూ ఉంటాం కదా! అలాంటప్పుడు మనము దక్షిణ ఇవ్వటానికి కొంచెం చిల్లర ఇలాగా పెట్టేసుకోవాలి. ఇంకా ఇలాగ అన్నీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి మనము చేతులు తుడుచుకోవటానికి ఒక టిష్యూ పేపరు, అలాగే మనం కూర్చోవటానికి ఒక మామూలు న్యూస్ పేపరు లేకుంటే ఒక క్లాతు, అలాగే మనం మామూలుగా భుజం మీద టవల్ వేసుకోవటానికి ఒక టవలో లేకుంటే ఒక చిన్న నాప్కినో ఇలాగ పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఒక అగ్గిపెట్టె, అలాగే ఒక చిన్న బాటిల్‌లో నీళ్లు పెట్టేసుకొని ఇలాగా మొత్తం అన్నీ సమకూర్చుకుంటున్నాను. మెయిన్‌గా పౌర్ణమి రోజనే కాదండి. మనము సోమవారాలైనా నెక్స్ట్ ఏంటంటే కార్తీక కడ సోమవారం రోజు చాలా మంది గుడులకు వెళ్తూ ఉంటారు. వనభోజనాలు ఉంటాయి కాబట్టి ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఇలాగ అన్నీ సమకూర్చుకొని తీసుకొని వెళ్తారనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో కొంచెం లేట్‌గా పోస్ట్ చేసినందుకు ఏమీ అనుకోవద్దండి. అందులో నేను 4, 5 రోజులు కూడా అసలు వీడియోలు పెట్టట్లేదు కదా! ఎక్కువగా పెళ్ళిళ్ళకి వెళ్ళి రావటము, ఇలాగ ఏదో ఒక పని ఉంటుంది కాబట్టి నేను వీడియోలు పెట్టట్లేదు. ఇంకా ఇలాగ అన్నీ సమకూర్చుకున్న తర్వాత మెయిన్‌గా మనము ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు అన్నాను కాబట్టి మేము మా దగ్గర ఉన్నటువంటి రామాలయంకి వెళ్తూ ఉన్నామండి. నేను, మా వారు ఇద్దరు కలిసి వెళ్ళాము. మెయిన్‌గా కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటిదండి. కాబట్టి కార్తీక మాసం అంతా చేసే పూజలు ఒక ఎత్తైతే ఈరోజు చేసే పూజలు మరో ఎత్తండి. కాబట్టి చక్కగా మనము ప్రశాంతంగా ఇలాగ పూజలు చేసుకోవటము చాలా అంటే చాలా మంచిది. మనం గుడికి ప్రశాంతత కోసమే పోతాం కాబట్టి ఎలాంటి హర్యానా పడకుండా కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుందాము. ఫస్ట్ అయితే నేను తెచ్చుకున్నటువంటి నీళ్లతో మొత్తం అంతా ఇలాగ క్లీన్ చేసేసాను. పసుపు వేసేసి ఇలాగ అలికి ఈ విధంగా ముగ్గు పెట్టేసుకొని వాటి మీద పసుపు, కుంకుమ, అక్షింతలు ఇలాగ వేసేసాను. ఇంకా ఇలా వేసేసిన తర్వాత మనము తెచ్చుకున్నటువంటి పిండి ప్రమిదలు చేసుకోవాలి కదా! పిండి తెచ్చుకున్నాను. మీరు అనుకోవచ్చు ఇంటి దగ్గరే చేసుకోవచ్చు కదా అని. నేనైతే గుడిలో కాసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు. అందులో మనము ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కాసేపు గడిపినట్టుగా ఉంటుంది. అలాగే ఇలాగా మనం చేసే పని ఏ పని చేసినా కూడా మనం కార్తీక మాసంలో ఎక్కువగా ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ అని అనుకుంటూ చేస్తాం కదండీ! కాబట్టి నేను ఈ విధంగా కూర్చొని ఇలాగా పిండి ప్రమిదలు చేసుకుంటున్నాను. మొత్తం అన్ని బాల్స్ ఇలాగా చేసుకున్న తర్వాత ఇలాగా మనం ఒక మూత తెచ్చుకున్నాం కదా క్యాపు, ఆ క్యాప్‌తో మొత్తం అంతా ఒత్తేసి ఇలాగా మొత్తం అన్నింటిని పిండి ప్రమిదలను తయారు చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మనము ముగ్గు వేసేసుకున్నాం కదా! ఆ ముగ్గు మీద ఇలాగా తమలపాకులు పెట్టేసి, ఆ తర్వాత వీటి మీద బియ్యం తీసేసుకొని ఒక్కొక్క తమలపాకు మీద ఇలాగా పోసేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత వీటి మీద పసుపు, కుంకుమ ఇలాగా వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఒక్కొక్క పిండి ప్రమిదలలో మనం మామూలుగా నేనేమనుకున్నానంటే 9 ప్రమిదలలో దీపాలు వెలిగించుకోవాలి అనే ఉద్దేశంతో మధ్యలో మాత్రము కొత్తగా తెచ్చుకున్నటువంటి మట్టి ప్రమిదలు అక్కడ పెట్టేసి ఇందులో మాత్రము 365 కట్టలు ఒత్తులు మాత్రము 2 పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు పిండి ప్రమిదలలో మామూలుగా ఉసిరికాయలు పెట్టేసుకున్నాను. మొత్తము 9 ఉండేలాగా ఇలాగ చూసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ విధంగా పెట్టిన తర్వాత మనకు చుట్టూరు మంగళకరమైనటువంటి
పసుపు కుంకుమ ఇలాగ పెట్టేసి ఈ విధంగా అలంకరించుకున్నాను. ఇంకా మనం మామూలుగా ఆవు నెయ్యి తెచ్చుకున్నానండి. నేను వస్తూ అక్కడ చూపించాను వీడియోలో. ఆవు నెయ్యి ఎందుకు ఎక్స్ట్రా పెట్టుకున్నాను అంటే ఇలాగా మామూలుగా ఒత్తుల మీద ఈ విధంగా వేసుకోవటానికి ఎక్స్ట్రా ఒక చిన్న ప్యాకెట్ ఆవు నెయ్యి పెట్టుకున్నాను. మొత్తం ప్రమిదలన్నింటికి పసుపు కుంకుమ ఇలాగ పెట్టేస్తూ ఉన్నాను. చూసారా, మనము మామూలుగా రోజు పోయే గుడికి ఎన్ని ప్రమిదలు కూడా చేసుకోవాలి అనేది ఒక అంచనా ఉంటుందండి. ఎందుకంటే మనం ఫాస్ట్గా పూజ చేసుకోవచ్చు. సో ఇలాగ చేసుకున్నామనుకో, మనం మెయిన్గా ఫస్ట్ ఎక్కడ మనకు ఎంటర్ అయితేనే రామాలయంలో మాత్రము రాముడు సీత అలాగా ఉంటారు, పక్కన ఆంజనేయ స్వామి, అక్కడ ఒక ప్రమిద ఇక్కడ ఒక ప్రమిద అలాగా పెట్టుకుంటూ స్వామివారిని అమ్మవారిని అలాగా మొక్కుకుంటూ మనము పూజ చేసుకోవచ్చు. మెయిన్గా ఎక్కడ తడబడకుండా మనం ఏమీ మర్చిపోకుండా ఇలాగ తీసుకొని వెళ్తే మనము ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఇంకా ఇప్పుడైతే నేను మా వారి ఇద్దరం కలిసి ఒక ఒత్తుల కట్టను వెలిగించాము. అలాగే మా పెద్దమ్మాయి ఇలాగా వెలిగిస్తూ ఉంది. మెయిన్గా మనము కార్తీక పౌర్ణమి రోజు ఎక్కువ శాతం అంటే చాలా ప్రాంతాలలో కూడా 365 ఒత్తులు వెలిగించే ఆనవాయితీ ఉంటుందండి. ఈ ఒత్తులు సంవత్సరంలో ఒక్క రోజును మనము ఏ కారణం చేతైనా సంవత్సరం మొత్తం మీద దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్క రోజు అన్ని ఒత్తులు వెలిగించడం ద్వారా సంవత్సరం అంతా దీపారాధన చేసినంత పుణ్యం మనకు కలుగుతుందని మన నమ్మకం అండి. కాబట్టి తప్పకుండా కార్తీక పౌర్ణమి రోజు కానీ, కడ సోమవారం కానీ, మామూలుగా సోమవారాలలో కానీ, ఏకాదశి రోజు కానీ ఈ విధంగా మనము 365 ఒత్తులు గుడిలలో వెలిగించడం చాలా మంచిదన్నమాట. మెయిన్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో మామూలుగా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళైతే ప్రతి సోమవారం గుడికి వెళ్ళేవాళ్ళు, రోజు కూడా గుడికి వెళ్తారండి. ఇప్పుడైతే మనం ఎక్కువగా గుడికి వెళ్ళలేదు కదా, కాబట్టి అలాంటప్పుడు మనం ఇలాగా వచ్చినప్పుడు మనం ఈ విధంగా గుడులలో 365 ఒత్తులు వెలిగించి ఇలాగా పూజ చేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా ఎప్పుడైతే మొత్తం అంతా దీపాలు వెలిగించిన తర్వాత మనము ప్రసాదం పెట్టేసి అలాగే కాయ కొట్టాము కదండి. ఇంకా ఇప్పుడైతే నేను మొక్కుకుంటున్నాను, దేవుడా సకాలంలో వర్షాలు పడాలి, ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలి అనేది నేను మొక్కుంటానండి. ఎందుకంటే రైతు బాగుంటేనే మనం బాగుంటాము అనేది నా నమ్మకము. అలాగే ప్రతి సంవత్సరం ఇలాగనే ఇదే విధంగానే గుడికి వచ్చి ఇలాగా దీపం వెలిగించుకోవాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరిలో మనము ఉండాలి అనేది నా కోరిక అన్నమాట. సో మన సబ్స్క్రైబర్స్ అయితేనేమి, వ్యూవర్స్ అయితేనేమి అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటానండి. ఇంకా తర్వాత అయ్యగారికి మనము దీపదానం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. కాబట్టి ప్లేటులో నేను ఒక చిన్నపాటి ముగ్గు వేసేసుకొని వాటి మీద పిండి ప్రమిదలలో దీపం వెలిగించుకొని మనము తాంబూలం పెట్టేసి వాటి మీద దక్షిణ పెట్టేసుకొని మనము అయ్యవారికి ఇలాగ ఇచ్చేసి ఈ విధంగా కాళ్ళకు నమస్కారం చేసేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయి కూడా ఈ విధంగానే దీపదానం చేసేసి ఇలాగా కాళ్ళకు నమస్కారం చేసుకుంటుంది. మెయిన్గా మనము దీపదానం చేస్తే ఎంతో విశేష పుణ్యం అయితే లభిస్తుందండి. కాబట్టి తప్పకుండా కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కానీ మనము నదీ స్నానాలకు వెళ్ళటం కానీ, ఇలాగ దీపదానం చేయటం కానీ, ఉపవాసం ఉండటం కానీ చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా ఆ తర్వాత మా ఇంట్లో పూజ గదిని సింపుల్గా ఎవరైనా చేసుకునేటట్టు ఎలా అలంకరించుకున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మా పూజ గదికి మామూలుగా డోర్కు ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని ఇలాగ పెట్టించుకున్నాను. ఇంకా ఆ తర్వాత మా దేవుని గది వచ్చేసి పొడవు 6 అడుగులు, వెడల్పు 4 అడుగులు ఉందండి. ఇంకా ఆ తర్వాత నేను ఒక స్టాండుని చేపించుకొని వాటి మీద ఒక గ్రానైట్ బండని వేపించుకొని ఇలాగ పెట్టుకున్నాను. తర్వాత ప్రసాదాలు పెట్టుకోవడానికి ఇలాంటి ఒక కీప్యాడ్ని తయారు చేసి పెట్టుకున్నాను. అయితే మామూలుగా విడి రోజులలో మాత్రము ఇలాగా మామూలుగా లాస్ట్ ఇయర్ ధూప్ స్టిక్స్ తయారు చేశాను కదండి, అవి అక్కడ పెట్టేసుకున్నాను. అలాగే రోజు సాయినామం రాస్తాను కాబట్టి సాయినామం బుక్కు, అలాగే విష్ణు సహస్రనామం బుక్కు ఇలాగ పెట్టేసుకున్నాను. తర్వాత ఫస్ట్ డ్రాలో మాత్రము ఇలాగ పెట్టేసుకున్నాను. మెయిన్గా మనకు 1వ తారీఖు వచ్చింది అంటే ఉద్యోగస్తులకైతే జీతాలు వస్తాయి కదా, అలాంటప్పుడు జీతం తీసుకున్నప్పుడు మావారు ఏ దేవుడికి ఎంత అనేది ఇక్కడ స్పష్టంగా రాసి ఉంచుతారనమాట. దాని ప్రకారము మనకు అమౌంట్ ఇస్తారు. నేను ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క దేవుని పేరు రాసేసుకొని ఇలాగ పెట్టేసుకుంటాను. ఇలాగా ఎంతమందికి 1వ తారీఖు జీతం వచ్చినప్పుడు ఈ విధంగా ముడుపు తీసి పక్కకు పెడతారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నేనైతే ఇలాగ పెట్టేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత ముగ్గులు వేసుకోవటానికి ఇలాంటివి తెచ్చిపెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ సైడ్కి మట్టి ప్రమిదలన్నీ నీట్గా కడిగేసి తుడిచిపెట్టేసుకుంటానండి. ఇంకా మనం మామూలుగా ప్రత్యేకమైనటువంటి రోజులలో పంచహారతి ఇస్తాం కదా, కాబట్టి ఒక హారతి ప్లేటు, అలాగే మొన్న దీపాలకు అంటే ప్రమిదలకి రంగు వేశాను కదా, అవి కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా పండగలప్పుడు మాత్రమే వెలిగించుకుంటానండి. ఇంకా ధూపం వేయటానికి ఒకటైతే ఎక్స్ట్రా పెట్టేసుకుంటాను.
ఇంకా పండగ రోజులలో మాత్రము కుంకుమ, పసుపు, అక్షింతలు వేసుకోవటానికి ఇలాంటి బౌల్స్ అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత వినాయకుడిని కూర్చోపెట్టుకోవటానికి ఒక చిన్నపాటి స్టాండ్ అయితే తెచ్చుకున్నానండి. ఇంకా మొన్న తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా తిరుపతిలో కూడా ఇలాంటివి ఒక చిన్న ప్లేటు, ప్రసాదం ప్లేటు, అలాగే ఒక హారతి ప్లేటు, ఒక చిన్నపాటి స్టాండ్ తెచ్చుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఎక్కువ శాతం మనము అష్టోత్తరం చేసుకుంటూ ఉంటాం కదా, ఇలాంటి బుక్ మనకు అష్టోత్తర శతనామావళి బుక్ తీసుకున్నామనుకో అంతమంది దేవతలవి ఇందులోనే ఉంటాయి. అందులో ఏ రోజు ఏది చేసుకోవాలి అనేది కూడా వివరంగా ఉంటుందండి. కాబట్టి ఇలాంటి ఒక్క బుక్ పెట్టుకుంటే మనకు చాలా అన్నమాట. ఇంకా ఆ తర్వాత మనము రోజువారీ పెట్టుకునేటటువంటి కుంకుమ ఒక బాక్స్లో వేసేసుకొని ఇలాగా రాసి పెట్టుకుంటానండి. చూసారా, మనము రోజువారీ పెట్టుకునేటటువంటి కుంకుమ అని రాశాను. ఇంకా ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మనము గంధము, ఇలాగా మనకు శ్రీపురం కుంకుమ ఉందండి. సో ఆ కుంకుమ కూడా ఇలాగ పెట్టేసుకున్నాను. ఇంకా వాటితో పాటుగా మెయిన్గా మనము దేవుడి పటాల కింద ఒక క్లాత్ వేస్తాం కదా, ఎక్స్ట్రా ఒకటి ఉందనుకో మనకు మేలండి. పటాలు తుడిచినప్పుడు ఈ క్లాత్ అక్కడ వేసేసి ఆ క్లాత్ను నీట్గా పిండి ఆరేస్తే సరిపోతుంది. ఇంకా అలాగే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు పెద్దమ్మ గుడి దగ్గర ఇలాంటిది ఇస్తారు కదా, అది తీసుకొని వచ్చాను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డ్రాలో చూడండి, ఇక్కడ ఏంటంటే ప్రతి బాక్స్ మీద ఈ విధంగా రాసి పెట్టుకున్నాను. ఈ బాక్స్ మీద ఏంటంటే ముద్ద కర్పూరము, ఇలాగా మొత్తం అన్నింటి మీద రాసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి కుంకుమ, పసుపు, నాలికలు, అంటే నేను మామూలుగా ప్రమిదలలో పెట్టేటటువంటి నాలికలు చూపించాను చూడండి, ఆ నాలికలు అందులో ఎక్స్ట్రా ఉంటే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత దశాంగము, విభూది, వాటితో పాటుగా దేవుళ్ళండి. ఈ బాక్స్లో అంతమంది దేవుళ్ళని ఇలాగ పెట్టుకుంటానన్నమాట. ఎప్పుడు అర్చన చేసుకోవాలి అంటే అప్పుడు మనం ఆ దేవుణ్ణి నీట్గా కడిగి ఈ విధంగా అర్చన చేసుకుంటాను. ఆ తర్వాత కర్పూరము, అక్షింతలు, అలాగే చిట్టి గాజులండి. అమ్మవారికి మాల కడదామనే ఉద్దేశంతో చిట్టి గాజులు తెప్పించుకున్నాను. ఇక్కడే నంద్యాలలో మామూలుగా దొరుకుతాయండి. ఇంకా ఆ తర్వాత ఒక బాక్సులో గుగ్గిలము, వాటితో పాటుగా ధూపం పొడి అండి. మనము ఇవి దశాంగము, గుగ్గిలము, అలాగే మామూలుగా పాల సాంబ్రాణి, నల్ల సాంబ్రాణి అన్ని కలిపినటువంటి పొడి, ఒక ధూపం పొడి అని ఇక్కడ రాసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ఎరుపు కుంకుమ అండి. ఆ తర్వాత సాంబ్రాణి, పాల సాంబ్రాణి, కుంకుమార్చన ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనము కుంకుమార్చన చేసింటాం కదా, ఆ కుంకుమ ఒక బాక్సులో, అలాగే అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు కుంకుమార్చన చేసింటాం కదా, అమ్మవారి కుంకుమ, అలాగే పెట్టుకునే కుంకుమ అండి. మనం ఎక్కడికైనా అంటే వెళ్ళినప్పుడు కొనుక్కొని వచ్చుకుంటాము, లేదు అంటే చాలా మంది తీసుకొని వస్తూ ఉంటారు కదండి. శ్రీచక్ర పూజ కుంకుమ అని మనకు మామూలుగా శ్రీశైలం నుంచి ఏమో తీసుకొని వస్తారండి. ఆ తర్వాత సైడ్కి మాత్రము కొంచెం పసుపు, కుంకుమ ఇలాగ పెట్టేసుకుంటాను. ఆ తర్వాత మొన్న నెయ్యి దీపాలు ఎలా చేసుకోవాలి, ఎలా ఒత్తులు తడుపుకోవాలి అనేది చూపించాను కదా, సో ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ఒత్తులైతే ఇలాగ పెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇవి పాతవండి, మామూలుగా ధూపం వేసుకోవటానికి తెచ్చుకొని పెట్టుకున్నాను, కానీ నేనే తయారు చేసుకున్నటువంటి వాటితోనే ధూపం వేసుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మనం సింపుల్గా అరేంజ్ చేసుకున్నామనుకో ఎవరైనా కూడా మన ఇంట్లో ఏవి ఎక్కడ ఉన్నాయి అని అడగకుండా సింపుల్గా పూజ చేసేస్తారు. ఎందుకంటే వాటి మీద నీట్గా రాసాం కాబట్టి. ఇవి కడిగితే మీకు స్టిక్కర్స్ పోతాయని అనుకోవచ్చు, స్టిక్కర్స్ ఏమి పోవండి. ఒకవేళ పేరు పోతే పోతాదేమో కానీ స్టిక్కర్స్ అయితే ఎక్కడ మనకు డ్యామేజ్ కావన్నమాట. ఇంకా ఆ తర్వాత ఒక ట్రే తీసేసుకొని వాటి మీద టిష్యూ పేపర్ వేసేసి ఇలాగా అగరబత్తీలది ఒక బాక్స్, అలాగే మనము రోజు దేవుడికి ఆయిల్ వేస్తాం కదా, ఐశ్వర్య దీపం ఆయిల్, అలాగే ఒక టిష్యూ పేపర్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ పైన చూడండి, ఇవి గంగా నీళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు తీసుకొని వస్తారు కదా, విశేషమైనటువంటి పర్వదినాల్లో కొంచెం మనం బకెట్లో నీళ్లు పోసేసుకొని తలస్నానం చేస్తే చాలా మంచిది. ఇంకా ఆ తర్వాత ఇవి డ్రాలల్లో పట్టవండి, కాబట్టి రోజ్ వాటరు, ఆవు నెయ్యి ఇలాగ పెట్టేసుకున్నాను. కానీ అత్తయ్య ఉదయం లేవంగానే స్నానం చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ పెద్ద బాల శిక్షకు ఇలాగా నమస్కారం చేసుకుంటారండి. ఇంకా ఆ తర్వాత ధ్యానం చేసుకునేటప్పుడు ఇలాంటి మాలను ఉపయోగిస్తారనమాట, తులసి మాల. ఇంకా ఆ తర్వాత పరిమళ విభూది అండి, చాలా బాగుంటుంది అనమాట. మా వారు స్నానం చేసి వచ్చిన తర్వాత విభూది పెట్టుకుంటారు. ఇంకా ఇక్కడ మా ఇంటి దేవుణ్ణి ఇలాగ పెట్టేసుకున్నాను. సో ఈ విధంగా మా దేవుని గుడి అయితే చాలా సింపుల్గా ఉంటుంది, ఏం పెద్దగా ఉండదండి. ఇలాగా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇంకా మెయిన్గా ఇవన్నీ నేను ఏ విధంగా సమకూర్చుకున్నాను అనేది మాత్రమే చూపించాను. నెక్స్ట్ ఏంటంటే గాన ఇక్కడ మామూలుగా బాబా పటము కొంచెం పెద్దగా ఉందండి, కాబట్టి ఈ విధంగా ఒక స్టిక్కర్ వేసేసుకొని గోడకి ఇలాగా పెట్టేసుకున్నాను. మనం మెయిన్గా దేవుని గదిలో కంపల్సరిగా కిటికీ అనేది ఉండాలండి, అలాంటప్పుడే మనకు దేవుని గూడు మనకు నల్లగా కాదనమాట. ఇంకా ఆ తర్వాత నేను ఈ స్టాండ్ మీద మనము పటాలు పెట్టుకునేటప్పుడు కంపల్సరిగా ఈ విధంగా పటాలు ముందుకు పడకుండా
ఇలాగ ఒక చిన్న కంటులాగా పెట్టుకోవాలండి. అప్పుడే మనకు పటాలనేది ముందుకు పడవు. సో మాకు అక్కడ ఏంటంటే కొంచెం చిన్న ప్లేస్ ఉంది అనే కారణంతో ఇలాగా ప్రసాదాలు పెట్టుకోవటానికి ఒక కీప్యాడ్ని అయితే తయారు చేసి ఇక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ చూసారు కదండి, ఫస్ట్ డ్రాలో రెండో డ్రాలో ఏ విధంగా సమకూర్చి పెట్టుకున్నాను, ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది క్లియర్గా చూపించాను కదండి. మనకు ఎప్పుడైనా చిదుగులాగా పెట్టుకోకూడదండి, సింపుల్గా అరేంజ్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత నేను ఈ స్టాండ్ కిందనే మనము కూర్చునేటటువంటి పీట పెట్టుకోవటానికి అలాగే క్లీన్ చేసుకోవటానికి ఉండే విధంగా ఇలాగా పెట్టేసుకున్నాను. ఇది తయారు చేసుకునేటప్పుడే మ్యాచింగ్ పీట కూడా ఇలాగా తయారు చేసి పెట్టించుకున్నానండి. ఇంకా ఇలాగా మనము ఆ పీటను లోపలికి దొబ్బేస్తే మనకు ఇక్కడ నీట్గా ఉంటుందన్నమాట. సో ఇలాగా పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకు మామూలుగా వైట్వి టైల్సేనండి బాగుంటాయి. అందులో మనకు దేవుని గూడు కూడా బాగా మంచి వెలుతురు ఉండాలన్నా మనం వైట్ టైల్స్ అయితేనే బాగుంటాయండి. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఒక స్విచ్ అయితే పెట్టించుకున్నానండి. ఏదైనా దేవుని నామస్మరణ వినటానికి కానీ ఏదో ఒక దానికి ఉపయోగపడతాదనే ఉద్దేశంతో ఇలాగా ఒక స్విచ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత దేవుడి పటాల విషయానికి వస్తే నేను పైన మనము మాల వేసుకోవటానికి ఇలాగా చిన్నటివి శీలలు అయితే పెట్టించుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే అప్పుడు అత్తయ్య వాళ్ళు ఎక్కువగా పటాలకి వెనుకల కూడా తుడిచి అవి నీటి తడి అయ్యి ఉబ్బినట్టుగా ఉంటున్నాయన్నమాట. అలా కాకుండా నేను పటాలు తయారు చేయించుకున్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ అయితే కంపల్సరిగా మీరు వేపించుకోవాలండి. అప్పుడే మనకు పటాలు లైఫ్ అనేది వస్తుంది. దేవుడికి మనము నీట్గా తుడిచిన తర్వాత టిష్యూ పేపర్తో కూడా నీట్గా తుడుచుకోవాలండి. అప్పుడే మనకు సైడ్కి అనేది నీళ్లు పోవన్నమాట. సో ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు మనం పాటించామనుకో హ్యాపీగా ఎక్కడ చిదుగు లేకుండా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా కొత్తగా దేవుడి పటాలు కొనుక్కోవాలని అనుకునే వాళ్ళు ఒకటే సైజు ఉండేటట్లుగా చూసుకొని, ఒకటే మోడల్ ఉండేటట్లుగా చూసుకొని, పటము చూసినప్పుడు దేవుడు మనల్ని ప్రశాంతంగా చూస్తున్నాడా లేదా అని చూసుకొని తీసుకోండి. హ్యాపీగా ఇలాగ పెట్టేసుకోండి. చిన్న పూజ గదైనా ఇలాగ అలంకరించుకున్నామనుకో మనము ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. చూసారు కదండి ఇవాల్టి వీడియో. మనము మామూలుగా పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలి, అలాగే ప్రశాంతంగా మనము గుడికి వెళ్ళినప్పుడు పూజ చేసుకోవాలి అంటే ఏ విధంగా మనము తీసుకొని వెళ్ళాలి, అలాగే మనము దేవుని గూడు కట్టించుకునేటప్పుడు కానీ ఒకవేళ కట్టించుకున్న తర్వాత ఎలా అరేంజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.